శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసంలో విశేషించి మనకు ఏకాదశి వ్రతం ఆ పిదపనే వచ్చేటువంటిదే కార్తీక శుద్ధ ద్వాదశి. దాన్నే మనము క్షీరాబ్ది ద్వాదశి అని అంటూ ఉంటాం. అలాగే ఆ రోజే క్షీరాబ్ది ద్వాదశి రోజే దాన్నే చిలుకు ద్వాదశి అంటాం, యోగిని ద్వాదశి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏమిటంటే అసలు ఈ చిలుకు ద్వాదశి అదే క్షీరాబ్ది ద్వాదశి అనేది ఎందుకు జరుపుకోవాలి, దాని వైశిష్ట్యం ఏమిటి అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యదగ్రే సర్వవేదాంశ్చ తులసిత్వాం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్సంపత్ప్రదాయిని అన్నారు. తులసీదేవి రాధా దామోదరులు అంటారు. అంటే తులసిని లక్ష్మీ స్వరూపంగా, ఉసిరి చెట్టును నారాయణ స్వరూపంగా భావించి వారిరువుకి ఆ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసీ వివాహం అనేటువంటిది చేస్తూ ఉంటుంటారు. లక్ష్మీనారాయణులు అంటారు. ఈ లక్ష్మీనారాయణులను వివాహం జరిపించడం వల్ల మనము ఎన్నో జన్మల చేసుకున్నటువంటి పాపాన్ని పరిహారం చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం. కనుకనే ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటూ ఉంటారు. పురాణగాథ ప్రకారంగా మరొక విషయాన్ని కూడా చెప్పారు. క్షీరసాగర మథనం చేసొచ్చిన తర్వాత అక్కడ ఈ యొక్క రాధా దామోదరులకు వివాహం జరిపించడం వల్ల ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాన్ని పరిహారం చేసుకొని వారి దర్శన భాగ్యం కలగడం వల్ల మనకు పాపాలన్నీ పరిహారం అవుతాయి అనేటువంటిది మరొక పురాణగాథ ఉంది. ఇది కాకుండా శ్రీ మహాభాగవతంలో కూడా మరొక గాథ కూడా ఉంది. ఈ యొక్క పురాణ గాథలో భాగంగా భాగవతంలో ద్వాదశి వ్రతాన్ని ఎలా ఆచరింపజేయాలి, ద్వాదశి వ్రతం ఆచరించడం వల్ల వచ్చేటువంటి వైశిష్ట్యం ఏమిటి, అసలు ద్వాదశి వ్రతం అనేటువంటిది ఎందుకు ఆచరించాలయ్యా అనేటువంటి అంశాన్ని గురించి కూడా మనకు చక్కగా వివరించారు. అంటే అక్కడ అందులో అంబరీషోపాఖ్యానం భాగవతంలో అంబరీషుడనేటువంటి అతను చక్కగా రాజ్యాన్ని పరిపాలన సాగిస్తూ ఉన్నప్పటికి కూడా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా తాను స్వయంగా ద్వాదశి వ్రత నియమాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రత నియమాన్ని ఆచరించడం చేత ఆచరింపజేసి ఆ రోజు బ్రాహ్మణోత్తములకు మృష్టాన్న భోజనం పెట్టి గోపూజ చేసి ఆ పిదప తాను భుజించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా కార్యక్రమాదులన్నీ కూడా సవ్యంగా సాగించాడు. ఇక తాను భోజనం చేద్దాము అని అనుకుంటూ ఈ సందర్భంలోనే దుర్వాస మహాముని అక్కడికి వచ్చేశాడు. అయ్యో అభ్యాగత స్వయం విష్ణు అని శాస్త్రంలోనే చెప్పారు కదా, సాక్షాత్తు విష్ణుస్వరూపుడుగా వచ్చారు అని చెప్పగానే, అయ్యా మీరు ఆతిథ్యం, మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి మహానుభావ అని సవినయంగా ప్రార్థించేపాటికి ద్వాదశి వ్రత ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటే తప్పకుండా ఆచరిస్తానని చెప్పేసి కాళిందికి వెళ్ళి
స్నానాన్ని ఆచరించుకొని వచ్చేసి తన శిష్య బృందంతో పాటు ఆచరించుకొని వచ్చేస్తానన్నాడు. స్నానానికి వెళ్ళినటువంటి ఆ యొక్క మహాముని అక్కడికే ఆ స్నానం చేస్తూ ఉంటుండగానే పరధ్యానంలో పడిపోయి అక్కడే ఆలస్యమైపోయింది. ఇక్కడ పండితోత్తములు మహామహులందరూ కూడాను వీరికి అంబరీషుల వారికి చెప్పారు, అయ్యా మీరు ఇంత చక్కగా నియమనిష్టంగా బ్రాహ్మణోత్తములకు యథావిధిగా పూజించి అర్చించి వారికి చేయాల్సినటువంటి ద్వాదశి నియమాన్నంతా కూడా ఆచరించారు. కానీ ద్వాదశి ఘడియల్లోనే మీరు పారణ అనేటువంటిది వదిలితేనే, ఉపవాస దీక్ష అనేది వదిలితేనే, వదిలి భోజనం చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది వస్తుందయ్యా, లేనట్లయితే రాదయ్యా అని చెప్పాడు. చెప్పేపాటికి అప్పుడు ఏం చేయాలి, మన ఇంటికి అతిథి వచ్చారు, అతిథిని వదిలి మనం భోజనం చేయడం అనేది ధర్మం కాదు. మీరే చెప్పారు పండితోత్తములు, అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. సాక్షాత్ విష్ణుస్వరూపులుగా వచ్చారు, వారిని వదిలేసి భుజించడం మనం సరైన ధర్మం కాదన్నారు. చెప్పండి, మీరే నిర్ణయించండి అన్నారు. పండితోత్తములు అందరూ కలిసి నిర్ణయించేపాటికి మీరు ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేయడం అనేటువంటిది సమంజసమండి, లేనట్లయితే దాని ఫలితం అనేది రాదయ్యా అని చెప్పారు. చెప్పేపాటికి అప్పుడు అన్నాడు కదా, సరే ద్వాదశి నియమాన్ని కాదనలేక నేను తప్పకుండా ఆచరిస్తానని చెప్పేసి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్లను స్వీకరిస్తాను. ఆ స్వీకరించడం వల్ల వచ్చినటువంటి ఋషీశ్వరులను నేనేను అవమానపరిచిన వాళ్ళనైతే నేను భోజనం చేసినట్లయితే, కాబట్టి వారు కోపోద్రిక్తులు అవుతారు. కనుక నేను తప్పకుండా మంచినీళ్ళు తాగుతీ అప్పుడు ద్వాదశి పాలన వదిలినట్లు అవుతుందయ్యా అని చెప్పేసి ఆ మంచినీళ్ళు తాగేశారు. కొంత సమయానికి ఆలస్యమయ్యి కొంత సమయానికి దూర్వాసుల వారు వచ్చేశారు. వచ్చేసేసి ఆయన దివ్య దృష్టితో చూసేసి, నన్ను అవమానించావయ్యా, కాబట్టి నేను ఈ విధమైనటువంటి అవమానాన్ని భరించలేని చెప్పేసి ఆయనపై అస్త్రప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. చేసేపాటికి అప్పుడు మహావిష్ణువును ప్రార్థించాడు, అయ్యా దామోదర మహావిష్ణు ప్రభు, నీవే దిక్కు, ఇక్కడ శాస్త్ర నియమాన్ని అనుసరించే నేను నడుచుకున్నాను తప్ప మరేమి లేదయ్యా అన్నాడు. అనేపాటికి అప్పుడు మహావిష్ణువు భక్తుని యొక్క ఆశయాన్ని ఎప్పుడూ కూడాను కాదనడు. కాబట్టి భక్తుని వాత్సల్య సహితాధీను, అతను వాత్సల్యాన్ని గ్రహించేసి భక్తుని యొక్క శ్రద్ధాభక్తులను గ్రహించేసి వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలాడు. వదిలేపాటికి ఆ సుదర్శన చక్రాన్ని చూసుకునేపాటికి ఇతను చాలా హడలిపోయేసి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మను ప్రార్థించేపాటికి బ్రహ్మ అన్నాడు కదా, అయ్యా నా చేతిలో ఏమీ లేదు, నీవు స్వయంగా మహావిష్ణువు చెంతకే వెళ్ళేసి నీవు ఆయనను అపరాధాన్ని క్షమించమని చెప్పేసి కోరుకోవాలయ్యా అన్నాడు. నిన్నతనేమి అవమానపరచలేదు కదా, కానీ నీవే ఈ విధంగా చేయడం సరైన ధర్మం కాదయ్యా అని చెప్పాడు. చెప్పేపాటికి మహావిష్ణువును వెళ్ళేసి వేడుకున్నాడు, అయ్యా నా చేతిలో కూడా ఏమీ లేదు, సాక్షాత్తుగా మీరు అంబరీషుల వారి దగ్గరికే వెళ్ళండి, వెళ్ళి వారినే ప్రార్థించుకోండి అంటే, అయ్యా నా అపరాధాన్ని మన్నించండి అని చెప్పేసి ప్రార్థించి, అయ్యో ఎంతటి వారండి, నన్ను మీరు మన్నిస్తే చాలని చెప్పేసి చెప్పేపాటికి అప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుల వారు వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మనము ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించినటువంటి ద్వాదశి వ్రతాన్ని ఆచరించి దాన్నే మరొక గాథలో కూడా చెప్పారు. అమృత భాండాన్ని చిలికారు కాబట్టి ఆ రోజు చిలుకు ద్వాదశి అని కూడా అన్నారు. ఈ విధంగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ద్వాదశి వ్రతాన్ని ఆచరించుకోవడం, రాధా దామోదరుల యొక్క వివాహం దాన్ని లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించేసి ఉసిరి చెట్టును నారాయణ స్వరూపునుగా, ఆ యొక్క తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ వివాహాన్ని జరిపించుకోవడం, కొందరు షోడశోపచార పూజ చేయడం, అదే రోజు ఆ ఉసిరి చెట్టును, ఎందుకంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడమైనటువంటి ఆ ఉసిరి చెట్టుకు కాసినటువంటి పండునే ఆ ఉసిరికాయను తీసుకొని ఆ యొక్క ఎవరికైనా బ్రాహ్మణోత్తమునకు సద్బ్రాహ్మణోత్తమునకు దానం ఇవ్వడం వల్ల ఎంతో
జన్మల ఫలితం అనేటువంటిది వస్తుందని శాస్త్రంలో చెప్పారు. ఆ రోజు దీపదానం కూడా చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల చక్కని సత్ఫలితం వస్తుంది. కనుకనే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి వివాహము, అలాగే చిలుకు ద్వాదశి అని, కొందరు తెలంగాణ ప్రాంతంలో చిలుకు దంచుకోవడం అనేటువంటిది కూడా ఆ యొక్క ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడాను ఆ యొక్క ఉసిరి చెట్టు కింద ఆ తులసి కోటను పెట్టి చక్కగా ఈ విధమైనటువంటి వివాహాదులు జరిపించుకొని అందరికీ కూడాను తీర్థప్రసాదాలు అందరం కూడా స్వీకరించి ఆ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలమవ్వాలని కోరుకుంటూ నేటి కార్యక్రమం సమాప్తం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.